దేవుని సంగమా, గత వారం దేవుడు కాపాడి సంరక్షించడం బట్టి దేవుని నాకు తెలుస్తున్నాం. ఈ ఉదయకాలం పరిశుద్ధులైన మీ గృహాలు దేవుని ఆనందించడానికి, దేవుని కనపరచడానికి కూడబడిన మనందరం కూడా తాను వచ్చి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మా మంచి కాపురైన మా యేసయ్య స్తుతులకు పాత్రుడైన దేవా, ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినమున మా గృహాలలో నుండి నీ ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. సూర్యపేట సిఎస్ఐ సంఘం అంతటిని బట్టి మీ సంఘంలో ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి దేవా. వారి వారి గృహాలలో ఉండి మా ప్రభువాన్ని ఆరాధిస్తూ నేను మహిమపరుస్తుండగా మీరే తోడుగా ఉండి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కరోనా వైరస్ని బట్టి దేశమంతయు ప్రపంచ దేశాలన్నీ కూడా కల్లోలమైతూ ఉన్న సమయంలో మమ్మలను మా కుటుంబాలను మీరు ఆదరించి కాపాడి సంరక్షించిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా ప్రజలందరి క్షేమం నిమిత్తమై, ఆరోగ్యం నిమిత్తమై ఆలోచన చేస్తూ ఉన్న నాయకులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదీ మీకు మహిమకరంగా, మా కుటుంబాలు దీవెనకరంగా, మా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు సహాయం అనుగ్రహించి సకల దీవెనలు కుమరించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనమందరం కలిసి కీర్తన పుస్తకంలో నుండి 26వ కీర్తన కలిసి పాడుకుందాం. కీర్తన పుస్తకంలో నుండి 26వ కీర్తన కలిసి పాడుకుందాం. మనమందరం లేచి నిలబడి కీర్తన పుస్తకంలో నుండి 26వ కీర్తన కలిసి పాడుకుందాం. దేవుని ఆరాధించడము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవారును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీన్ని మనం ఉత్సహించి సంతోషించడము. ఓ ప్రభువా మా పెదవులతో
ప్రార్థించుదాము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తము సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇష్టం వల్ల లోకము ఎంతో ప్రేమించిన వారిని రుజువుపరిచినందుకును నేను స్తుతించున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధములన్నిటితో మా పుణ్యం తిరిగి లేచడం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయంలో మామూలు చేయమని స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతటిలోకి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను గురించినందుకై నేను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, ఈ వైభవంలో నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ కృపాత్ముడు నిన్నను నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నీ పరలోకమున విరోధముగా నేను పాపం చేసింది, ఇక మీద నీ కుమారుడని అనిపించుకున్నట్టుగా కాను. మనం పాపము లేని వారిని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకొనుము మరియు వాళ్ళ సత్యములలో మన పాపం ఒప్పుకొని కనుక మన పాపం క్షమించే సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రంగా చేయడం. దయచేసి మనం మోకరించి మౌనండి మనను మనం జ్ఞాపకం చేసుకుందాం. గత వారంతో దేవుడు చేసిన అనేకమైన మేలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో అనేక విధాలుగా బాధపడుతున్న సమయంలో మనం క్షేమంగా, ఆనందంగా, నెమ్మదిగా, సమాధానంగా వచ్చిన దేవుడిని ఆయన బిడ్డలుగా భావిస్తున్నాము. ఆయనకు వేరుగా ఉండి సాధారణ ఆయన పడిపోతున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం కలిసి ఈ పాపకు ప్రార్థన చేయము. సర్వశక్తి తండ్రి, తగ్గిపోయిన విడవలేని నీ మార్గము తిరిగి మా హృదయంలో ఆలోచనలను, ఆశలను నీకు అనుసరిస్తుంది. నీ పరిశుద్ధమైన ఆత్మను నీటిని మేము చేయవలసినవి చేయడానికి చేస్తుంది. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, మా పుణ్యతులమైన మమ్మల్ని కరుణించుము. తమను వారిని కాయము, పశ్చాత్తాపపడే వారిని తిరిగి తెచ్చుకొనుము. మరియు మిగిలి కట్టంలో తండ్రి నీ పరిశుద్ధనామమునకు మహిమ కలుగుగాక. నీతిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించుగాక. ఆయన నిమిత్తము దయచేయము. సర్వశక్తి దేవుని సమస్త పాపములను క్షమించి వారి మనలను విడుదల చేసి మన సమయం చేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణ మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మనమందరం కలిసి 236వ కీర్తన, తెలుగు క్రైస్తవ కీర్తనల నుండి 236వ కీర్తన పాడుతున్నాం. పల్లవి మొదటి 2 వచనాలు మాత్రం పాడుతున్నాం. పల్లవి మొదటి 2 వచనాలు. Amen.
పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన పాఠంగా ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి 10వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 1-10 వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు పాకటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్నెడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అవసరత తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తీరనని. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శార యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొక్క ఆ చెట్టు కింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శార ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీ మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శార ఆయన వెనుకనున్న గుడార ద్వారం నందు నిలిచుండెను. ఇంతటితో పాత నిబంధన పదవచ్చు. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, దేవా నీకు వందనం. ఉత్తర ప్రత్యుత్తర పాఠములుగా దావీదు కీర్తనలు 15వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠములుగా దావీదు కీర్తనలు 15వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకున్నాము. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అట్టివాడు నాలుకతో కొండము రానడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. తన ద్రవ్యము బట్టి తీయడు, నిరపరాధిని చెప్పుటకే లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆమేన్. పత్రిక పాఠంగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 8 వరకు గల వాక్యం విందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 8 వరకు గల వాక్యం విందాం. సహోదర ప్రేమ నిరోధంగా ఉండనిది, ఆతిథ్యం చేయ మరొకటి, దాని వలన కొందరు
మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలములను శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసములను అనుసరించి యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇంతటితో పరిశుద్ధ పాఠం సరే. దేవుని వాక్యము మొదటి వచనం ప్రారంభం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరచుకొనిన విధంగా సీమోను పేతురును దిదిమ అనబడిన తోమయు గలిలయలోని కానాను ఊరివాడకు నతానేయును జెబెదయి కుమారుడును ఆయన శిష్యులలో మరిద్దరు కూడి ఉంది. సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్నని వారితో అనగా వారు మేము నీతో కూడా వస్తాము. వారు వెళ్ళి దోణి ఎత్తి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచింది. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనములకు మీ యొక్క ఏమైనా ఉందా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోణి పుట్టకను వలవేయదు మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఈయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పారు. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకాడు. దరి ఇంచుమించు 300 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గలవారా లాగుతూ ఆ చిన్న దోణిలో వచ్చి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనుడు. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి చేపలు అంత విస్తారంగా పడినను వల కుదరలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అన్నాడు. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవనే శిష్యులలో ఒకడును ఆయనను అడగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాడు. అలాగే చేపలు కూడా పంచిపెట్టాడు. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. ఇంతటితో సువార్త ప్రారంభిస్తారు. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, క్రీస్తు నీకు స్తోత్రములు. మనందరం కూర్చొని తెలుగు క్రైస్తవ కీర్తనల నుండి 368వ కీర్తన 368వ కీర్తన కలిసి పాడుకుందాం. 68 క్రైస్తవున్నా నీవే కానపజయమున బ్రతుకానేలా భయమేలా క్రైస్తవున్నా నీవే కానపజయమున బ్రతుకానేలా యేసురగు ప్రభువు ఎననీకు జయము నీకునందగా భయమేలా క్రైస్తవున్నా
ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడిన దేవా, ఈ లోకంలోనూ మా ప్రాంతంలో జరుగుతున్న అనేకమైన ఆపదలను బట్టి, ఇబ్బందులను బట్టి మా ప్రభువా భయపడుతూ జరుగుతున్న మమ్మలను నీ వాక్యం ద్వారా బలపరచండి, ధైర్యపరచండి. నీ వాక్యం ద్వారా మేము ఈ లోకంలో స్థిరంగా నీ యొక్క విశ్వాసంతో, నమ్మకంతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని, అలాంటి శక్తిని మీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించమని, మీ దాసునైన నడుచురోజంతా మరుపరిచి మీరు మాట్లాడమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, నాకు గుండె ఆపరేషన్ జరిగి 5 నెలలు అయిపోయింది. ఈ సమయంలో మరి గుడిలో దేవుని ఆరాధించడానికి, దేవుని మయంపరచడానికి మరి సమయం అనుకూలించని సమయంలో మన గృహాలలో ఉండి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా పిల్లలు ఉన్నాం, బయటకు వెళ్ళకుండా ఉన్నాం, కానీ అందరం కూడా క్షేమంగా ఉండగలిగినామని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా సిఎస్ఐ సీనాడు వల్ల మనకు ఏర్పాటు చేసిన అంశము ప్రభువైన యేసు క్రీస్తు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని ఆహ్వానిస్తూ ఉన్నాడు మనం గమనిస్తే, ఆతిథ్యం ఇచ్చే క్రీస్తు ఆహ్వానం అనగా ఆతిథ్యం ఇవ్వడానికి, ఆయన సన్నిధిలో మనము ఆతిథ్యం తీసుకోవడానికై ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆహ్వానిస్తూ ఉన్న ఆ దేవుని యొద్దకు మనం వెళ్ళడానికి, ఆ దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయడానికి, సహజీవనం చేయడానికి మనకు యోగ్యులంగా ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా దేవుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మనలను పిలుస్తూ ఉన్నాడు ఆయన తన యొక్క ఆతిథ్యం ఇవ్వడానికి. ఈ సమయంలో దావీదు కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా 15వ కీర్తనలో మనం చదివిన భాగంలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా దేవుడు జ్ఞాపకం చేస్తూ, యెహోవా దేవుని జ్ఞాపకం చేస్తూ అడుగుతూ ఉన్నాడు, నీ గుడారంలో నివసింపదగిన వాడెవడు, ఆయన పర్వతంపై నివసించదగిన వాడు ఎవడు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలంటే, దేవుని సన్నిధానంలో ఆయన పర్వతం మీద నివసింపగలిగిన శక్తి ఎవరికి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కీర్తనలో దాదాపు 10 భాగాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కీర్తనలో 10 భాగాలు ఏంటంటే, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. నేను యథార్థమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉన్నామా? దావీదు కీర్తనలో మనం గమనిస్తే ఆయన ప్రశ్న వేసుకొని సమాధానం ఆయనే తెలియజేస్తున్నాడు. యెహోవా నీ యొక్క సన్నిధిని ఆతిథ్యం తీసుకోవడానికి అర్హత కలిగిన వాడు ఎవడు, నీ పర్వతంపై నివసించదగిన వాడు ఎవడు అని అడిగి వెంటనే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అనగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండడము, నీతిని అనుసరించడము, నిజమును పలుకుకోవాలి. యథార్థంగా ఉండాలి, నీతిని అనుసరించాలి, నిజం పలికేవాడుగా ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, యెహోవా దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో నేను ఉండడానికి అర్హుడని అని మనం క్రైస్తవులంగా మనం అనుకుంటూ ఉన్నాం. కానీ అర్హత నీకు నాకు మనకు ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? యథార్థమైన ప్రవర్తన అంటే నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో ఇంకొకరు అడిగినప్పుడు అది బయటకు చెప్పుకోగలగాలి. చెప్పలేనిది అనగా ఇతరులకు తెలియజేయలేని ప్రవర్తన నీలో ఉంటే అది యథార్థమైన ప్రవర్తన కాదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిని అనుసరించే వారంగా ఉన్నామా? నీతి క్రియలు చేసే వారంగా ఉన్నామా? నిజము మాత్రమే పలికే వారంగా ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా కొండములు ఆడినవాడు, కీడు చేయనివాడు, నిందలు మోపనివాడు అనగా ఇతరుల మీద అనేక విధాలుగా కొండలు మోపేవాడు మరియు నిందలు మోపేవాడు, కీడు చేయని వాడుగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దేవుని యొక్క సన్నిధిలో నివసించాలంటే
చెడుగా మాట్లాడే వారంగా ఉండాలని మరియు కీడు చేయని వారంగా ఉండాలని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. నిందలు మోపని వారు అనగా ఏ విషయంలో కానీ ఎవరి మీద నింద మోపకుండా ఒకవేళ తప్పైతే తప్పును ఒప్పుకునే వారంగా మనం ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో యోనా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నినివే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషుకు బయలుదేరుతున్న సమయంలో యెహోవా దేవుడు ఆ పెద్ద తుఫాను గాలిదంత కలిగించిన సమయంలో అక్కడ వారందరూ కూడా చీటి వేసిన సమయంలో యోనా వారితో అన్న మాట ఏంటంటే, ఇదంతా నన్ను బట్టి వచ్చింది. ఎందుకంటే నేను సృష్టి యావత్తు కలిగేసిన దేవుడు యెహోవా దేవుడు సన్నిధానంలో వారిపై వస్తున్నాను కనుక నన్ను బట్టి వచ్చింది కనుక నన్నెత్తి సముద్రంలో పడవేయడని చెప్పాడు. అనగా తను తాను జ్ఞాపకం చేసుకోగలిగాడు. తను ఏమైనాడో, తను ఎక్కడి నుంచి పారిపోయి వస్తున్నాడో ఆయన వాస్తవం పలుకుతున్నాడు. ఇతరుల మీద నిందలు వేయకుండా ఉంటూ ఉన్నట్టు మనం చూసుకున్నాం. మనమైతే ఏం చేస్తామంటే భర్త అయితే భార్య మీద, భార్య అయితే భర్త మీద, లేకపోతే పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, ఒకవేళ కుటుంబీకులు పక్కింట్లో మీద, లేకపోతే వేరే వారి మీద పెడతాం. ఎందుకంటే అలా నోట్ చేయబట్టే మా కుటుంబంలో ఈ విధంగా అయింది, మా పిల్లలు చెడిపోయారని చెప్పుకునేవారు అనేకులు ఉన్నాం. అనగా నిందలు మోపడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అనగా యెహోవా దేవుడు క్రైస్తవులుగా ఉన్న మనల్ని పిలుస్తూ ఉన్నాడని మనం అనుకుంటున్నాం. కానీ మనం ఇలాంటి గుణాలను కలిగి ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. మరియు దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానించుట, యెహోవా యందు భయం భక్తులుగా ఎవరైతే జీవిస్తున్నారో, యెహోవా జీవన బిడ్డలుగా జీవిస్తున్నారో వారిని సన్మానించేవారు ఉన్నారా? అనగా యథార్థమైన ప్రవర్తన కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడు మార్గాలను వదిలివేసి యెహోవా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారిని సన్మానించేవారు ఉన్నామా? లేక వారి మీద లేని మాట్లాడుతూ, వారిని అసహించుకుంటూ, వారిని వ్యతిరేకంగా వేరే విధంగా మనం చూస్తున్నామా? యెహోవా దేవుని సన్నిధానంలో ఆయన ఆతిథ్యం తీసుకోగలిగిన యోగ్యత ఎవరికి ఉంటుందంటే, యెహోవా యొక్క భయం భక్తి కలిగి ఆయన కలిగిన వారిని సన్మానించేవారుగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరియు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట తప్పని వారుగా ఉండాలి. దేవుని నామంలో ఆయన కొరనే మనం చేసుకున్న తీర్మానాలు ప్రతి జనవరి 1న లేకపోతే డిసెంబర్ 31 రాత్రి చేసిన ఒడంబడికను మనం ఎన్నడూ కూడా తప్పుకోకుండా చేయాలని ఆయన జ్ఞాపకం చేస్తూ, మాట చెప్తే మాట ప్రకారంగా జీవించేవారుగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. అనగా నిరపరాధిని చెప్పడానికి, అనగా ఎలాంటి నేరం చేయని వారిని, ఎలాంటి ఇబ్బందులు పెట్టిన వారిని చెడగొట్టడానికి లంచం తీసుకునే వారంగా మనం ఉన్నామా? ఒకవేళ ఉంటే దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా దేవుడు తాను పిలుస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడంటే ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఆతిథ్యం స్వీకరించే విధంగా, ఆయన సన్నిధిలో నివసించే విధంగా, ఆయనతో సహాయం చేసేవారుగా, ఆయన విధంగా జీవించడానికి మనం యోగ్యత కలిగి ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆది కాండంలో 18వ అధ్యాయంలో మనం చదివిన భాగాన్ని మనం చూస్తే, యెహోవా దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చినాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఆది కాలంలో యెహోవా దేవుడు సృష్టి యావత్తు కలిగజేసిన సమయంలో యెహోవా దేవుడు ఆదాము ఎవరు కూడా సహాయం చేసిన వారు. సాయంకాలం చల్లకుండా వారి ముచ్చట పెడుతూ అనేక విధాలుగా మాట్లాడుతున్న విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో అబ్రహాము ఇంటికి యెహోవా దేవుడు వచ్చినాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ వచ్చిన యెహోవా దేవుడిని, ఆయనతో పాటు వచ్చిన దూతలను అబ్రహాము ఏ విధంగా తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, యెహోవా దేవుడు మనల్ని పిలవడం మాత్రమే కాదు, కానీ మనం కూడా దేవునికి ఆతిథ్యం ఇచ్చేవారంగా ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము వెంటనే వచ్చిన యెహోవా దేవుని గారికి వచ్చిన దూతలను ఆయన ఇంటిలోకి చేర్చుకొని ఉన్నాడు. నీళ్ళు ఇచ్చాడు కాళ్ళు కట్టుకోవడానికి, మరియు భోజనం సిద్ధపరచడానికి. వెంటనే తన భార్య అయిన సారాతో తెలియజేసినప్పుడు ఆ రొట్టెలు చేయమని ఆమె జ్ఞాపకం చేశాడు. వెంటనే ఆమె కూడా సంగకుండా, ఈ సమయంలో ఏంటి అని ఏం మాట్లాడకుండా
ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చిన బట్టి యెహోవా దేవుడు వారికి వృద్ధాప్యంలో ఇక పిల్లలు పుట్టాలనుకున్న సమయంలో, అనగా ఆ స్త్రీకి ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఇక శక్తి లేని సమయంలో యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను ఇంటికి వస్తాను, అప్పుడు నువ్వు కుమారుని కలిగి ఉంటావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఆహ్వానించినట్లయితే, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిలో అనేకులకు మేలుకరంగా జీవించినట్లయితే దేవుడు నీకు అనేక విధాలుగా మేలు చేస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనిస్తే యెహోవా దేవుడు నేడు, యేసుక్రీస్తు నేడు మన మధ్యకు వస్తాడా? ఒకవేళ వస్తే ఆయన మనం ఆతిథ్యం ఇచ్చేవారంగా లేవా? ఇవ్వగలం కదా. ఇది మనం పెద్దలు వస్తేనే అనేక విధాలుగా మనం వారికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడే మన ఇంటికి వస్తే మన ఇంటికి ఇవ్వమని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 37వ వచనంలో, అందుకు నీతిమంతుడు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలికొని ఉండుట చూసి ఆహారం ఇచ్చితివి, నీవు దప్పుకొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశం ఉండుట చూసి నేను చేర్చుకుంటుమి, దిగంబరు ఉండుట చూసి బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగి ఉండుట జలసలో ఉంటున్నాయను చూసి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగను. అందుకు రాదు, మిక్కిలి అరులైన ఈ నా సముద్రంలో ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసిన నిత్యంగా మీకు చెప్తున్నానని వారికి అనగా ఈ లోకంలో వీరులైన వారి, ఆకలితో ఉన్నవారి, ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే రోగం చేత బాధపడుతున్నారో వారికి వేస్తే దేవుడికి చేసినట్లు ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అనగా ఈ లోకంలో అవసరంలో ఉన్నవారి, ఈ లోకంలో అనారోగ్యంలో ఉన్న వారికి, ఈ లోకంలో జనసాలలో బంధించబడిన వారిని, ఈ లోకంలో అనేకమైన సమస్యలతో కొట్టుకుంటాడుతున్న వారిని, అనేకమైన బానిసలకు లోనైన వారిని నీవు దేవుని యొక్క వాక్యం ద్వారా లేవా వారి అవసరం సహాయం చేస్తూ నీవు ఆదరించిన వాడుగా ఉన్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యెహోవా దేవుడే అబ్రహాము ఇంటికి వచ్చాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరైతే పేదలుగా ఉన్నారో, ఎవరైతే రోగముల చేత ఉన్నారో, ఎవరైతే బట్టలు లేకుండా ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో చెరసాలలో బంధించబడి ఉన్నారో వారినే నేనుగా ఉన్నానని మీరు సహాయం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం గమనిస్తే ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం గమనిస్తే సహోదర ప్రేమ విలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకే దేవతలకు ఆతిథ్యం ఇచ్చి, అనగా ఆతిథ్యం ఇవ్వడం అనేది మరొకకుండా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మన ఇంటికి ఎవరైనా వచ్చినా, మన సంఘంలోకి ఎవరైనా వచ్చినా, మన సమాజంలోకి ఎవరైనా వచ్చినా మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే మనకు తెలియకుండానే మనం దేవతలకు ఆతిథ్యం ఇచ్చిన వారంగా ఉంటామని ఇక్కడ మత్తయి సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. మనకు తెలియకుండా, మనం గమనించకుండా, మనం తెలియక అనేకులకు పేదవారికి సహాయం చేస్తే అది దేవుని దూతలకు సహాయం చేసినట్టుగా వారు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు వారితో కూడా బంధపడినట్టు బంధంలో ఉన్న వారిని జ్ఞాపకం చేస్తున్నది. ఎవరైతే బంధకంలో ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో శ్రమను అనుభవిస్తూ ఉన్నారో మేలులో వారి వల్ల ఉన్నారంటే జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మీ పాపములను, మీ రోగములను, మీ సమస్తమైన సమస్యలను నా మీద వేసుకొని నేను సెలవులో మరణమై మీ కొరకై సెలవును ఆ మరణం యొక్క ములుగు చిన్నగా లేచుకున్నాను కనుక మీరును అనేకుల కొరకై శ్రమలను అనుభవించాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టం అనుభవించిన వారి జ్ఞాపకం చేస్తున్నారు. అనగా మీరు శరీరంతో ఉన్నారు కనుక ఎవరెవరైతే లోకంలో కష్టంగా అనుభవిస్తూ ఉన్నారో వారి కష్టంలో నీవు గ్రహించగలిగిన వాడుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మనం అందరం కూడా మాంసం ఉండగలిగిన వారంగా ఉండాలి, రాత్రి ఉండగలిగిన వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రాత్రి ఉండే ఎవరి మీద మనం అనుకుంటాం, కానీ సొంత వారి కష్టంలో, సొంత వారి ఇబ్బందులు, సొంత వారి సమస్యలు ఉంటే కూడా మనం వారిని గురించి ఆలోచన చేస్తారేమంటే మనము పండవ హృదయం కలిగిన వారంగా ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే సమయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. మీరు శరీరంలో ఉన్నారు కనుక శరీరంలో ఉన్నవారు ఏ శ్రమను అనుభవిస్తున్నారో అది మీరు అనుభవిస్తున్నారని జ్ఞాపకం చేస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ధనపేక్ష లేక
మీకు కలిగిన వారితో తృప్తి పొందుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్నాడు. ధనం లేకుండా ఉండాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ ధనం మీద అపేక్ష ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ధనాపేక్ష ఎప్పుడైతే ఉంటుందో, అత్యాశ ఎప్పుడైతే ఉంటుందో, మనం ఎవరిని పట్టించుకోం. భర్తను, భర్తను, పిల్లలను ఎవరి గురించి పట్టించుకోకుండా డబ్బుల గురించి ఆలోచన చేసుకుంటాం. కనుక ధనాపేక్ష లేని వారముగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎప్పుడైతే మనం కలిగిన దాంట్లో తృప్తి పొంది ఉంటామో అప్పుడే మనం ధైర్యంగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాలున్న వారు నాకు బూట్లు చెప్పులు వేసుకొని నడిచేవారు అనుకుంటాడు, నాకు బూట్లు లేవు కదా అని బాధపడతాడు. కానీ నేను ఒక దగ్గర వాట్సాప్లో మెసేజ్ చూశాను. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, కాళ్ళు లేని వారే ఉన్నారు, కాళ్ళు లేని వారి కంటే నీకు కాళ్ళున్నాయి, చెప్పులు ఉన్నాయి, నువ్వు షూస్ ఎప్పుడు ఉందని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం ఈ లోకంలో సైకిల్ మీద వెళ్ళే సమయంలో స్కూటర్ చూస్తుంటాం, స్కూటర్ మీద వెళ్ళే సమయంలో కార్ చూస్తుంటాం, కార్ మీద వెళ్ళే సమయంలో ఇంకా అధికమైన వాటిని చూస్తూ ఉంటాం. నీవు తృప్తి కలిగి ఉండాలంటే నువ్వేమి కలిగి ఉన్నావో, నువ్వేమి ఈ లోకంలో కలిగి ఉన్నావో అందులో నువ్వు తృప్తి కలిగి ఉంటే అప్పుడే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అని ఆయన తెలియదు, నిన్ను ఏ మాత్రం విడవను, నిన్ను వెంటను ఎడబాయనని ఆయన చెప్పాను కదా. అనగా ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా దేవుడు తెలియజేశాడు, నేను విడవను, నేను ఎడబాయను, ధైర్యంగా ఉండము, నిబరం కలిగి ఉండమని యోహాను సువార్తలో 6వ జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను విడవను, నేను ఎడబాయను, ధైర్యంగా ఉండము, నిబరం కలిగి ఉండమని యెహోవా దేవుడు చెప్తున్నాడు కనుక, ప్రభువైన యేసుక్రీస్తు మాట చెప్తున్నాడు కనుక నీవెందుకు భయపడుతూ ఉన్నావని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నా మాత్రం నాకేమి చేయగలరు. ఈ వాక్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం, వాట్సాప్లో చాలా మంది పంపిస్తాం. యెహోవా దేవుడు మా దేవుడు, ఈ నరుడు మమ్మల్ని ఏం చేయగలడు అని మనం చాలా, నేను భయపడను, నేను ఎవరికి భయపడినట్ట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఉన్నాడన్న ధైర్యం నీళ్ళు ఎప్పుడు వస్తుందంటే నీ యథార్థమైన హృదయం కలిగి మంచివాడుగా జీవించినప్పుడే ఆ ధైర్యం నీళ్ళు ఉంటుందని ఆయన అవి మంచి ధైర్యంతో చెప్పగలవారు వెళ్తామని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మీకు దేవుని వాక్యం బోధించు, మీపైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన బలమును శ్రద్ధగా తలచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించు. అనగా నీకంటే పెద్దవారైన వారు, నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు అనుసరించే అనుసరణ అనగా ఈ లోకంలో వేరైన కార్యాలు చేసేవారిని నువ్వు అనుసరించే విధంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు ఈ లోకంలో ఒకే విధంగా ఉన్నట్టుగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనమే సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అనేక విధాలుగా మనం భయపడుతూ ఉన్నాం. ఇక్కడ ఏదైనా వాట్సాప్లో నేను పెట్టాను, అదేంటంటే ఫరో దేవుడికి భయపడలేదు, ఎవరికి భయపడ్డాడంటే దేవుడికి భయపడ్డాడు. ఆ 10 తెగులు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనాన్ని వదిలేశాడు. అప్పటిదాకా యెహోవా దేవుడు ఉన్నాడని కానీ, యెహోవా దేవుడు ద్వారా నాకు నష్టం జరుగుతుంది కానీ, దేవుడు ఉన్నాడన్న సంగతిని కూడా ఆయన పట్టించుకోకుండా భయం లేని వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే రోగంలో వచ్చాయో అప్పుడు భయపడ్డాడు, తెగుళ్ళను బట్టి భయపడ్డాడు. నేడు మనం కూడా ఈ కంటికి కనిపించని ఈ కరోనా వైరస్ను బట్టి లోకమంతా అలా ఎవరు ఏం చేస్తున్నారో, ఏ పద్ధతిలో ఎలా తగ్గుతుందో తెలియకుండా ఉన్నది. మనం ఏమైనా కొనాలన్నా, ఏమైనా తీసుకోవాలన్నా కూడా మనం భయపడుతున్నాం. కారణం ఏమిటంటే దేవుని కంటే ఎక్కువ ఈ లోకంలో రోగానికి లేకపోతే ఆ యొక్క క్రిములకు మనం భయపడుతున్నాం. అందును బట్టి మనం ఇంకా సమస్యలో ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకం నన్ను ఏం లేదని అనుకునే మనం, ఈ లోకము పనికి వాళ్ళని చెప్పుకునే మనం, ఈ లోకంలో వచ్చే రోగాలు మనల్ని ఏం చేయవని అనుకునే మనం ఏం చేస్తూ ఉన్నామంటే వాటికే భయం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ధైర్యంగా ఉండు, అప్పుడే నేను నువ్వు కాపాడుకోగలవని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని అనుసరించే వారంగా, దేవుడి వాక్యంలో జీవించే వారంగా ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు ఆయన ఏర్పాటు చేస్తున్న శిష్యులు
ఆయన ఏర్పాటు చేసిన శిష్యులు ఒక ఆయన అప్పు చెప్పాడు, ఆరిపోయాడు. ఆరిపోయి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో శిష్యులంతా చల్లారైన సమయంలో ఇప్పటికీ 2 సార్లు యేసయ్య వారికి కనబడి నీకు సమాధానం కలుగుగా చెప్పాడు. చెప్పి ఆయన అనేక సార్లు అనేకలకు కనబడుతున్నాడు. ఈ సమయంలో శిష్యులు ఇక్కడ చేపలు పడుతున్నారు. పేతురు ఇక్కడ మనం గమనిస్తే సీమోను పేతురు అంటే ఆయన శిష్యులందరూ అక్కడ ఉన్న సమయంలో ఆయన వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను చేపలు పట్ట వెళుతూ ఉన్నాను అని వారు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, నేను కూడా మీతో వస్తామని చెప్పారు. మేము కూడా మీతో వస్తామని చెప్పారు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిష్యులుగా తీసుకొని ఆయనతో అనేకమైన అద్భుత కార్యములు చేసే సమయంలో, ఆయనతో సహజీవనం చేసే సమయంలో అనేకమైన కార్యాలను జ్ఞాపకం చేశారు. వారిని చేపలు పట్టేవారు కాకుండా మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తారని, అనగా రాబోయే కాలంలో స్వార్థను ప్రకటించడానికి, అనేకులకు స్వార్థ బోధించడానికి, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించడానికై వారు ఏర్పాటు చేయబడ్డారు. కానీ ఈ సమయంలో వారు భయపడి పారిపోయినట్టు మనం చూస్తున్నాం. వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. మనలో చాలా మందిని మనం గమనిస్తున్నాం. కేవలం పేరు మాత్రమే దేవుని ఆరాధించేవారంగా ఉన్నాం. కేవలం పేరు మాత్రమే దేవుని ఆరాధించేవారంగా ఉన్నాం. కానీ తిరిగి మన పాత జీవితంలో తెలుసుకున్నాం. కేవలం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఉండే విధానం వేరు, తిరిగి మళ్ళీ మన పాత జీవితంలో జీవిస్తూ ఉన్నాం. వారు వెళ్ళి అక్కడ సముద్రంలో రాత్రంతా శ్రమపడినట్టుగా మనం చూస్తున్నాం. రాత్రంతా శ్రమపడ్డారు. వారికి ఒక్క చేప కూడా అందుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, వారు చేపలు పట్టుటలో నేర్పరైన వారు, చేపలు పట్టుటలో నేర్పరైన వారు, నీటిలో ఎక్కడ ఏ చేపలు ఉంటాయో సమస్తం ఎగిన వారు. కానీ సమస్తం ఎగిన వారు ఈ సమయంలో చేపలు పట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే, దేవుడు వారిని మనుషులను కట్టే దాపుగా చేశాడు కనుక వారి పాత వృత్తిలో వారి నైపుణ్యతను కోల్పోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్నున్నాడు, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా, ఆయన సంఘంలో నాయకుడుగా, ఆయన సంఘంలో ప్రజలుగా ఉండడానికి నన్ను ఆయన పిలిచినప్పుడు మనం ఆయనతో జీవనం చేయకుండా సాధారణ మాయలో జీవిస్తూ ఉన్నామా? అనేకమైన వ్యసనాలకు లోనైనామా? అనేకమైన ఇబ్బందులకు లోనైనామా? అనేకమైన బాధలో జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, నువ్వే పని కొరకై నియమింపబడ్డావు, ఆ పనిలో ధైర్యంగా ఉండగలుగుతున్నావా? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, పెట్రోల్ తర్వాత వైన్స్ ఇవన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఇవన్నీ బంద్ అయినప్పుడు ఆ గవర్నమెంట్ లాసే, కానీ ప్రజలకు ఎంత మేలుగా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో దేవుడు ఏ కార్యం తగ్గించినా దాని ద్వారా నష్టమన్నది లాభమే ఉంటుందని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, ఎన్నడూ ఇన్ని రోజులు మన ఎత్తలో మన జ్ఞానంలో ఎన్నడూ కూడా ఇన్ని రోజులు ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా లేదు. ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా ఉండడం అది ఎలా అంటే భయంతో కూడిన అవసరంగా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, ఇదైనా మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు నిలబెట్టుకున్నాడు? ఏ కారణాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు? ఏ కారణాన్ని బట్టి ఆయన తన యొక్క పేరు పెట్టుకోమని పిలిచినాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు ఆయన వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎందుకంటే వారి దగ్గర ఏమీ లేదని తెలుసు. అనగా మేమేమో చేయగలమే వెళ్ళాం. ప్రభువైన యేసుక్రీస్తు నడిపించిన మార్గంలో వెళ్ళకుండా వేరొక మార్గంలో వెళ్ళిన వారికి ఎప్పుడు కూడా ఏమీ దొరకదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పిల్లలారా వాళ్ళని శిష్యులుగా తీర్చిదిద్దాడు. శిష్యులుగా ఈ లోకంలో జీవించవలసిన అవసరం ఉన్నది, కానీ వారు సమస్తమును మర్చిపోయి తిరిగి మొదటికెళ్ళి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అందుకనే పిల్లలారాన్ని సంబోధిస్తున్నాడు అనగా మొదటి నుండి మళ్ళీ నేర్పవలసిన అవసరం ఉంటుందని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని రాత్రి అంతా శ్రమపడ్డారు, రాత్రి అంతా భావిస్తారు.
ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు పుట్టిన పుట్టుక చేపలు పట్టే వృత్తిలో ఉన్న ఆ కులంలో పుట్టినారు. కానీ వారు ఏమి కూడా చేయని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు వారిని పిలుచుకున్నాడు. నేను నన్ను దేవుడు పిలుచుకున్నాడు, ఆయన నామలో నిలబెట్టుకున్నాడు కనుక మనం మళ్ళీ వెనుకకు వేయకూడదని, నాలుగు మీద చేవేసిన తర్వాత తిరిగి వెనుకకు చూడకూడదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం ఏమి లేదని చెప్తున్నాడు. లేదని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు ఆలో వేయగా చేపలు విస్తారంగా పడినందున వలలు ఆగలేకపోయేవి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం ఏం లేదు మా దగ్గర అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే వల కుడివైపున వేయండి, రైట్ సైడ్ ఏది సైడ్లో ఆ మార్గంలో మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిన మార్గం అంతా అయోమయమైన మార్గం, మీరు వేసినటువంటి ప్రయత్నం అంతా వ్యర్థమైన ప్రయత్నం. కానీ మిమ్మల్ని దేవుడి దగ్గర జ్ఞాపకం చేస్తున్నారు. రైట్ సైడ్ ఏది సరైనదో ఆ మార్గంలో వెళ్ళుకుంటున్నారు. వాళ్ళంతా కూడా చుట్టూ అనేక సార్లు వేసుకుంటారు. రాత్రి అంతా శ్రమపడ్డారంటే ఎన్నెన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కానీ అక్కడ వాళ్ళు చేపలను పట్టలేకపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు కుడివైపున వేయమని చెప్పినప్పుడు వాళ్ళు వేసామయ్యా ఎందుకంటే యేసు అని వారికి అప్పటికి గుర్తుపట్టలేదు. వల వేయమన్నప్పటికీ ఇంకా వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే ఏమన్నారో వెంటనే వారు అటు సైడ్ వేశారు. ఏమి విసుకకుండా ఏమి నడకకుండా వేశారు. వేసిన సమయంలో విస్తారమైన చేపలు పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విస్తారమైన చేపలు అనగా వల గుద్దడానికి కూడా వారి శక్తి సరిపడలేదు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈయన యేసు, ఈయన ప్రభువు సుమేధ వారి జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం మన ఆలోచనకు తట్టనిది, మన ఊహకు అందరికీ మనకు ఆశ్చర్యం కలిగించేది అది దేవుని ప్రక్రియ. అందుకే శిష్యులు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు, ఇది ఎవరో కాదు, ఈయన యేసు, ఈయన ప్రభు అయితేనే ఈ విధంగా జరిగిందని వారు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. నీకు నాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాట వినేవారంగా ఉన్నామా? ఆయన మాటను వ్యతిరేకించే వారంగా ఉన్నామా? ఆయన ఏ మార్గంలో వెళ్ళమన్నాడో ఆ మార్గంలో వెళ్దామా? లేక వేరొక మార్గంలో వెళ్ళి అనేకమైన శ్రమలకు లోనైదామా? ఎంత ప్రయాసపడినా ఏమి సంపాదించుకునే స్థితిలో ఉందామా? లేక ఆయన మాట విని విస్తారమైన మేలైన జీవితం జీవించడానికి మనం ముందుకు అడుగు వెళ్దామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ సమయంలో ఈయన యేసు అని తెలియగానే పేతురు వెంటనే ఆయన సముద్రంలో పిలిపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన విస్తారంగా లాగలేకపోయినందున వారు అలవాటు చేయగా చేపలు విస్తారంగా పడినందున వారు లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఈయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రపడే ఉన్నందున పైపట్ట వేసి సముద్రంలో దొరికాను. దిగంబరిగా ఉన్నట్టుగా అప్పటి వరకు ఆయనతో శిష్యులు ఉన్నారు. వారందరూ దిగంబరిగా ఉన్నట్టుగా జ్ఞాపకం వచ్చిందంటే ఆయన ఏమైనాడో సమస్తమును యేసు ఎరిగిన వాడుగా ఉన్నాడు. యేసయ్య సమస్తమును పేతురు గురించి ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక వెంటనే ఆయన అందులో దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా దాని ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నదన్న దక్షిణ శిష్యులు చేపలు గల వాళ్ళ లాభంలో ఆ చిన్న దొరలో వచ్చి వారు దిగి దానికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడేది. యేసు మీరెప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి వారితో చెప్పగా సీమోను పేతురు ధోని ఎక్కి వలను దానికి లాగని అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నాయి. 153 గొప్ప చేపలతో నిండి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం అక్కడికి వారు వచ్చే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ నిప్పు తర్వాత అక్కడ ఆ చేపల అవన్నీ కూడా సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మీరు పట్టిన వాటిని కూడా కొన్ని తీసుకొని రమ్మన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ చేపలు అంత విస్తారంగా పడిన వాళ్ళు యేసు రండి భోజనం చేయడానికి వారితో ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు ఇది 3వసారి అన్నాడు. మొదటి 2 సార్లు సమాధానం లేని వారుగా ఉన్నారు. సమాధానం లేని వారుగా ఉన్నందున వారిని మీకు
చేసుకోవడానికి తెలియజేస్తున్నాడు. అంటే భోజనం చేయడానికి వారు ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నువ్వెవడు వారి శిష్యులో ఎవడనో ఆయనను అడగా తెలియలేదు. నువ్వెవరు అని ఎవరు కూడా అడగలేకపోయారు. ఎందుకంటే వారందరూ కూడా ఈయన యేసు అని యేసు అయితేనే ఈ విధంగా చేయగలరు, ప్రభు అయిన యేసు అయితేనే ఈ విధంగా చేయగలరని వారు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, ఆ యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టను, అలాగే చేపలను కూడా పంచిపెట్టను. యేసు మృతులను లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, యేసయ్య వారికి రొట్టెలను వడ్డించినట్టుగా చేపలను వడ్డించినట్టుగా చూస్తున్నాం. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు ఆయన ఎలాంటి వాడంటే నేను నన్ను ఆకలి లేకుండా తృప్తిపరిచే దేవుడు. ఆయనే స్వయంగా వారికి రొట్టెలు పంచాడు, ఆయనే స్వయంగా వారికి చేపలను పంచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా దేవుడిగా ఉన్న ఆయన, పరలోక రాజ్యంలో నివాసం ఉండవలసిన ఆయన భూలోకానికి రావడం మాత్రమే కాదు, నీ కొరకు నా కొరకు శిలువలో మరణం జయించి ఆయన పునరుత్థానుడిగా లేచిన తర్వాత ఈ శిష్యులు కానీ ఆ ప్రజలంతా నాయకులంతా కూడా నమ్మి ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించడానికి ఈ విధంగా అనేక విధాలుగా దేవుడు వారితో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు మనం ఏ విధంగా ఉన్నాం? యెహోవా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నేను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి, ఆయన ఆహారం పెట్టడానికి, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ ఇవ్వడానికి ఆయన మనం పిలుస్తున్నాడు. కానీ మనం ఎలా అంగీకరిస్తున్నాం? చాలా మంది ఏమనుకుంటున్నామంటే దేవుడు ఉంటే ఈ వైరస్ ఏంటి, దేవుడు ఉంటే ఇదంతా ఏంటి అని అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పిన మాట మనం వింటున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, అదే దేవుడు ఉంటే ఇదంతా కలుగుతుందా, ఇదేంటా అదేంటా అనే వాళ్ళు చాలా మంది అంటున్నారు. కానీ దేవుడు వారు ఏ దేవుడు పూజిస్తున్నారు, ఎవరెవరికి దేవుడని వారు అనుకుంటున్నారో వారు ఏం చెప్పారో అది చేస్తున్నారు. అది చేయడం లేదు. కానీ దేవుడు ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది? దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది జరుగుతుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సమస్యలు, దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు. ఎందుకంటే ఆయన మాట వినని వారంగా ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో, ఎప్పుడైతే మనం ఆయన మాట ప్రకారంగా జీవిస్తామో, ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా జీవిస్తామో ఇవన్నీ దూరమైపోయి సంతోషకరమైన సమాధానకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లేకున్నా ఆయన ఆతిథ్యం ఇచ్చేది ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటికి భయపడక, దేవుడికి భయపడేవాడుగా ఆయన బిడ్డలుగా జీవించడం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి శక్తిని పరిశుద్ధాత్మైన దేవుడు మనం గ్రహిస్తున్నాడు. మనమందరం నేర్చుకున్నబడి అపోస్తల విశ్వాసం పరలోక భూలోకముల సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఏదో పరిశుద్ధాత్మ నా కన్య మరియ గర్భంలో ధరింపబడి అమ్ముతాను. కొంతకాల కాలంలో బలపడి సిలువైబడి చనిపోయి పాల్పడి అదృష్టాలు పొందాను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని సజీవులకు మృతులకు తీర్పు పక్కన రాయవచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఉండండి, సంతోషంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రార్థనలో బయట వాక్యం చదువుకునే వాటిలో మీరు ఉన్నతంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మరియు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దాన్ని భయపడవలసిన అవసరం లేదు. భయపడకూడదు, కానీ జాగ్రత్తగా ఉండడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు చేయకపోయేలా బాగుంటున్న వారందరూ కూడా సంఘం అంతటి తరఫున, హాస్పిటల్ కమిటీ తరఫున, ప్రెసిడెంట్ సెక్రటరీ గారి తరఫున నేను హృదయపూర్వక తెలియజేస్తున్నాను. మరియు విలేజ్ గ్రామ సంఘాలలో పనిచేస్తున్న సిఎస్ఐ సేవకులకై ఆర్థికమైన సహాయం కొరకై నేను అనౌన్స్మెంట్ వాట్సాప్లో పంపిస్తే ఇప్పటి వరకు దాదాపు 7,000 రూపాయలను పంపడం జరిగింది. ఫోన్పే, గూగుల్ పే ద్వారా. అందును బట్టి దేవుని మనం తెలుస్తున్నాం. ఎవరైనా
గ్రామ సంఘాల్లో పనిచేసే సేవకుల కొరకు ట్రెజరర్ గారు మరియు సెక్రటరీ గారి యొక్క వారికి తెలిసి ఎవరెవరికి నేను పంపాలనేది నేను పంపిస్తాను. కాబట్టి దయచేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నా నెంబర్కి పంపాలని మనం చేస్తున్నాను. వారందరికీ పంపిన వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా స్పందిస్తాను రావాలని మరి ఒకసారి మనం చేస్తున్నాను. వచ్చే ఆదివారం కూడా ఈ విధంగా ఆరాధన జరుగుతుందని అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ సమయంలో మనం అందరం కలిసి 444 కీర్తన పాడుతూ కానుకలు సమర్పిస్తాం. 444 కీర్తన. ఈ సమయంలో మనం గోడలు కొట్టి సమర్పించిన కానుకలను స్వీకరించండి దేవా. ఈ కానుకలను మీ మహిమపరుల పరిచయంపై వాడబడమని మేము వేడుకుంటున్నాము. సంఘమంత్రి వారి వారి కుటుంబాలలో సమర్పించిన కానుకలను మా ప్రభావ వారు ఈ సన్నిధిలోకి వచ్చినప్పుడు తీసుకుని
మీరు ఏర్పాటు చేసిన దేవా మీకు వందనాలు తెలుసు. మమ్మల్ని మా సంఘాన్ని అర్పించిన అర్పణను మీరు స్వీకరించి మీరు సంతోషంగా అనుగ్రహించుకుని మా ప్రభువుని రక్షకుడైన యేసుని తీసుకున్నాను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఆ విధంగా మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేయడము, ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించమని చెప్పడము, పైన సమాధానం కొరకును మన ఆత్మ రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించడము, ప్రభువా కనికరించుము. లోకమంతా సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘంలో క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించడము, ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మోస్ట్ సేవ ధర్మరాజు రసాలను మనం మాట్లాడుతూ రైట్ రెవరెండ్ కే మురుగన్ మార్కన్ మన మండలాధ్యక్షులు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవలు ధరించినట్టు ప్రభువును ప్రార్థిస్తాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారుల వారందరి కొరకును ప్రభువును ప్రార్థిస్తాము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థిస్తాము. ప్రభువా కనికరించుము. ఈ సమయంలో ప్రపంచ దేశంలో అనేకులను భయపెడుతున్న కరోనా వైరస్ బట్టి మా ప్రభువా ప్రాణాలను వారి జీవితం లెక్క చేయకుండా వారు శ్రమపడుతున్న వైద్య బృందం అంతటిని బట్టి మరియు పోలీస్ శాఖను బట్టి మరియు మున్సిపాలిటీ వారిని బట్టి రాజకీయ నాయకులను బట్టి ఇతర నాయకులందరిని బట్టి అధికారుల వారందరి కొరకును జిల్లాలోను రాష్ట్రంలోను మన దేశంలో ఉన్న పెద్దలందరిని బట్టి వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి అవన్నీ కూడా ప్రజల పేర్కొనకుండా ఉన్న ప్రభువును ప్రార్థిస్తాము. ప్రభువా కనికరించుము. ఈ కరోనా వైరస్ సమయంలో ఎక్కడెక్కడైతే దేవాలయం మూయబడిందో దేవుని సంఘం రాలేక బాధపడుతున్న ప్రతి సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారా మరియు సంఘ కాపులను గురువులను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు ఈ సమయంలో ఎలాంటి ఆదరణ లేక బాధపడుతున్న వారిని దేవుడే ఆదరించాలన్నా దేవుడే ధైర్యించాలన్నా ప్రభువును ప్రార్థిస్తాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధల వారి కొరకును, తల్లి వారి కొరకును, వితంతుల కొరకును, సంరక్షించిన వారి కొరకును ప్రభువును ప్రార్థిస్తాము. ప్రభువా కనికరించుము. ఈ యొక్క లాక్డౌన్ బట్టి అనేకులు ప్రతిరోజు కష్టపడి పనిచేసుకొని ఆ డబ్బుల ద్వారా నిత్యావసర వస్తువులు కొనుక్కొని ఆహారాన్ని పూజించే వారు అనేకులు ఉన్నారు. వారు మాత్రమే కాకుండా ప్రతిరోజు మా ప్రభువా ఈ లోకంలో అడుక్కొని తినేవారు ఎలాంటి ఆశ్రయం లేకుండా బాధపడుతున్న వారికి దేవుడి ఆశ్రయంగా ఉండాలన్నా ప్రభువును ప్రార్థిస్తున్నాము. ప్రభువా కనికరించుము. చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగులో మనం పిలిచిన వారిని ప్రస్తుతం పరచపరచాలను మన కొరకును క్రీస్తును ముట్టుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థిస్తున్నాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తన సేవించుకుంటూ శాంతి తన సేవకులందరితో పాటు నిత్యాన్ని సత్తులను మనం ప్రవేశించాలన్నా ప్రభువును ప్రార్థిస్తున్నాము. ప్రభువా కనికరించుము. పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువు తండ్రి, మా మంచి కాపురైన మా యేసయ్య, ఈ ఆరాధనలో మీరు నడిపించున్నారని వందనాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబంగా మీ సన్నిధిలో చేరి నేను ఆరాధిస్తూ నేను మాయపరుస్తూ సంఘం అంతటిని మా ప్రభువా ఈ దినం ఆరాధనలో పాల్గొనే విధంగా చేయడానికి పిలిచిన కుటుంబం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా మా ప్రేమల తండ్రి దూర స్థలాల్లో ఉన్న మా బంధువులను మా స్నేహితులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా సూర్యుడు సంఘం అంతటిని బట్టి ఫాస్టెడ్ కమిటీ పెద్దలను బట్టి ప్రత్యేకంగా సెక్రటరీ గారిని ట్రెజరర్ గారిని బట్టి సంఘం ప్రారంభిస్తున్నాం. వారి ద్వారా జరుగుతున్న వేరైన కార్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా మా దేవా మా దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా ప్రభువా తండ్రి గారిని తల్లి గారిని వారి దర్శనం బట్టి వారు చేసిన అనేకమైన వేరైన కార్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా దేశంలో ఉన్న గురువులందరి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా సంఘం కొరకై ప్రార్థిస్తున్నాం. భయపడక జంతక ధైర్యంగా ఉండడానికి మీకు సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. కేవలం మీ వైపు చూస్తూ మీరేమో ఆధారమై మేము నమ్మి మీ నామంలో జీవించడానికి మీరు ధైర్యం అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా గ్రామ సంఘాల్లో పరిచయం చేస్తున్న సేవకులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. కేవలం సిఎస్ఐ సంఘ సేవకులు మాత్రమే కాకుండా అనేక సంఘాలలో ఇండిపెండెంట్గా పనిచేస్తున్న సేవకులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాలను ఆదరించండి దేవా. సంఘాలకు ధైర్యాన్ని విశ్వాసాన్ని మా ప్రభువా స్థిరపరచమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలను మమ్మల్ని
దీవించి ఆశీర్వదించమని ఈ ఆరాధన వారి మీద భయం పొంది మా సంఘాలను దీవించమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తములో నెరవేరునట్లు భూమిపైన గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మాటల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం సకల దీవెనలు మనందరికీ ఇప్పుడు వెళ్ళాలి సదాకాలం తోడుగా ఆమేన్. చివరిగా మనం అందరం లేచినబడి కీర్తన పుస్తకంలో 769 కీర్తన పాడుకున్నాం. 769 పాడుకొని ఈ ఆరాధనను ముగిస్తున్నాం. Ekado